హలో ఎవ్రీవన్. ఆహ్, ఇంకో ఫ్రేగ్రెన్స్‌తో మీ ముందుకొచ్చాను. సో, ఇది అగైన్ బ్యాక్ టు బ్యాక్ షూట్ చేస్తున్నాం 'బ్లూ దే ఛానల్' తర్వాతే. సో, ఈ ఫ్రేగ్రెన్స్ మనకి ఫస్ట్ ఈ ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక నోట్ గురించి మాట్లాడుకోవాలి. దట్ ఈస్ కస్ ఆర్ దీన్ని మనం వెటివర్ అని కూడా అంటూ ఉంటాం. సో, ఇది ఏంటంటే వెటివర్ అనేది ఒక గ్రాస్ రూట్. ఒక కైండ్ ఆఫ్ గ్రాస్ ఉంటుంది. గ్రాస్‌ది రూట్ మనం ఇది చాలాసార్లు చూసి ఉంటాం. మనకి ఈ మన కూలర్స్‌లో ఆ గడ్డి పెడతారు కదా! గ్రాస్. ఆ గ్రాస్ మోస్ట్‌లీ ఐ మీన్ వెటివర్ గ్రాస్ యూజ్ చేస్తా ఉంటారు. ఎందుకంటే అది ఎక్కువ చల్లదనం అంటే ఆ స్మెల్ కొంచెం చల్లదనంగా అనిపిస్తది. సో, ఇది రూకస్. నా దగ్గర ఆయిల్ ఫామ్‌లో ఉంది. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్‌లోనే ఎక్కువగా మనకి అవైలబుల్ ఉంటది. సో, దీని ఫ్రేగ్రెన్స్ గురించొస్తే ఇది ఎలా ఉంటదంటే ఒక నటీ, ఎర్తీ గ్రీన్, ఇప్పుడు ఎట్లయితే ఫ్రెష్ గ్రీన్ గ్రాస్‌ని కట్ చేసినప్పుడు వచ్చేది. ప్లస్ కొంత రూట్స్‌ది ఎలా అంటే ఒక నట్టీగా, ఒక పలుకుగా వాసనొస్తది. ప్లస్ ఎర్తీగా మట్టి వాసనలాగా గూడా కొంత వస్తా ఉంటది. సో, దట్ ఈస్ రూకస్. ఇది న్యాచురల్ అతర్ ఫార్మాట్ ఇది. మహమ్మద్ అయూబ్ అండ్ కో నుంచి తీసుకున్నాను నేను ఇది. సో దిస్ ఈస్ రూకస్. సో టుడే we are going to talk about a fragrance which is vetiver based, I would say. సో ఒరిజినల్ ఫ్రేగ్రెన్స్ ఉంది ఇది, టెర్డే హెమస్ దానిది క్లోన్ అనమాట ఇది. క్లోన్ అంటే ఐ మీన్ నేను ఇది ఒరిజినల్ ఫ్రేగ్రెన్స్ షాపర్ స్టాప్లో ఇక్కడ నా దగ్గర లేదు, కానీ నేను షాపర్ స్టాప్లో అలా చాలాసార్లు స్నిఫ్ చేసి చూసిన. ఎగ్జాక్ట్ క్లోన్ కాదు ఇది. కొంచెం ఇంకొంచెం డార్కర్గా, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అది కొంచెం లైటర్గా ఉన్నట్టు అనిపించింది. సో బట్ ఆల్మోస్ట్ 70-80% సిమిలర్ ఫ్రేగ్రెన్స్. ఇది మనం ఇంతవరకు డిస్కస్ చేసినాం. రసాసి హవస్, రసాసి బ్రాండ్ నుంచే రసాసి ఫతాన్ ఇది. సో ఇది ఎస్పెషలీ మెన్ హూ ఆర్ ఇన్ టు దేర్ 40s, అట్లాంటి 40s ఆర్ అబోవ్ 40s వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. ఐ మీన్ 35 మెచ్యూర్ మెన్. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఫ్రేగ్రెన్స్ తీసుకున్నప్పుడు వెంటనే కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. ఒకటి ఏమంటారంటే ఫ్రేగ్రెన్స్ మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఒకవేళ ఫ్రెష్ బ్యాచెస్ వస్తే దాన్ని ఒక సెటిల్ డౌన్ అవ్వడానికి ఆక్సిడేషన్ అనొచ్చు, మ్యాచ్యురేషన్ ఆర్ మ్యాసరేషన్, ఇలాంటి వర్డ్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రేగ్రెన్స్ కమ్యూనిటీలో. సో అది కొంత సెటిల్ డౌన్ అవ్వడానికి, మాలిక్యూల్ సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఫర్ మీ ఇట్ ఆల్మోస్ట్ నేను తీసుకున్నప్పుడు అంతగా నాకు అర్థం కాలేదు ఇది. బట్ ఆఫ్టర్ 3 months, 3 or 4 months, I kept it in cupboard. So especially మనం ఫ్రేగ్రెన్సెస్ స్టోర్ చేసుకునేటప్పుడు డార్క్ కబోర్డ్స్, డోర్స్ ఉన్న కబోర్డ్స్ లోపల పెట్టాలి. సో అలా నేను ఇది అలా పెట్టి వదిలేశాను. సో వెన్ ఐ రీవిజిటెడ్, ఐ మీన్ అందరూ దీన్ని చాలా బాగుంటుంది అది అని అంటున్నారు, చాలా చోట్ల చూశాను. సో సరే ఇంకొకసారి చూద్దామని మళ్ళీ తీసి చూసినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. ఆల్మోస్ట్ ఇది చాలా బాగా అనిపించింది. అప్పుడు ఒక 3-4 months సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు మనకి ఇది నచ్చకపోవచ్చు ఆర్ కొంత డిఫరెంట్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది అన్ని ఫ్రేగ్రెన్సెస్ లానే ఉండదు. సో బట్ ఆఫ్టర్ దట్ మీకు నచ్చితే మాత్రం మీకు తెగ నచ్చేస్తుంది. ఇది వెటివర్ బేస్డ్ ఫ్రేగ్రెన్స్ ఇది. మనం ఈ ఫ్రేగ్రెన్స్ ప్రొఫైల్ చూద్దాం ఒకసారి. సో ఇది ఎలా అంటే, సో దెర్ ఈజ్ ఏ కేటగిరీ ఇన్ ఫ్రేగ్రెన్సెస్, బార్బర్ షాప్ ఫ్రేగ్రెన్సెస్ ఆర్ ఫ్యూజర్ ఫ్రేగ్రెన్సెస్ అంటూ ఉంటాం. ఇది నిజంగా బార్బర్ షాప్ ఫ్రేగ్రెన్స్ ఏం కాదు ఇది. బట్ దీంట్లో ఆ వెటివర్ అండ్ సిట్రసెస్, టాప్లో సిట్రసెస్ వస్తాయి ఎక్కువ, బర్గమాట్ సిట్రసీనెస్. అండ్ దెన్ హార్ట్ నోట్స్లో మీకు వెటివర్ వస్తుంది. అండ్ దెన్ బేస్ నోట్స్లో కొంత ఉడీగా ఉంటుంది. సో ఇది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ వెటివర్ కూడా వస్తూ ఉంటుంది. రూకస్లో వచ్చే వెటివర్ స్మెల్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది అసలు ఇంకా స్మూత్ అయింది. ఇది 1 year బ్యాక్ అలా తీసుకున్నా, అసలు ఇప్పుడు ఇది చాలా స్మూత్ అయింది. ఇది చాలా ప్లెజెంట్గా ఉంది, రాయల్గా. ఇప్పుడు కొన్ని రాయల్ లగ్జరీ హోటల్స్లో వచ్చే సోపీ వైబ్ కూడా ఉంటుంది. అసలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది నేను వెళ్ళే బార్బర్ షాప్
షాప్లో వచ్చే స్మెల్ లానే ఉంటుంది, ఇది బార్బర్ షాప్ ఫ్రేగ్రెన్స్ కాదు. బట్ ఎందుకు అని అంటే నాకు అర్థమైంది, ఇది దీంట్లో ఒక ఎలిమెంట్ ఉంది. అది ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ ఐమ్ టెలింగ్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే, బట్ ఇట్ హ్యావ్ ద స్మెల్ ఆఫ్ నవరత్న తేల్. సో నవరత్న తేల్ అంటే అలా అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఆ నవరత్న తేనె లగ్జరియస్గా చేస్తే ఎలా వస్తుంది, ప్లస్ సిట్రసెస్. సో జనరల్గా బార్బర్ షాప్స్లో మనకి ఆఫ్టర్ షేవ్ లోషన్ పెడతా ఉంటారు. సో అది ఇట్ హ్యావ్ వెరీ, ఇప్పుడు ఓల్డ్ స్పైస్ లాంటి బ్రాండ్స్ ఆఫ్టర్ షేవ్ లోషన్స్ చాలా సిట్రసీగా ఉంటాయి. ప్లస్ హెడ్ మసాజ్ చేయడానికి నవరత్న తేల్ కూడా వాడుతూ ఉంటారు. సో ఆ రెండు మిక్స్లో వస్తుంది అనమాట. ఇది కూడా నాట్ ఎగ్జాక్ట్లీ నవరత్న తేల్, బట్ ఇట్ హ్యావ్ దట్ వైబ్, సిట్రసెస్ విత్ దట్. సో ఇది ఆల్మోస్ట్ క్లోజ్గా అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ హ్యావ్ అండర్ టోన్ వుడీనెస్ ఆల్సో. ఇది కొంచెం ఐ మీన్ ఆఫ్టర్ 4 hours 5 hours కొంత వుడీనెస్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్, బట్ ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. లైక్ 4 hours 5 hours ఏసీ ఎన్వైరన్మెంట్లో అయితే 4 to 5 hours ఈజీ. ఐ మీన్ ఇది నచ్చిన వాళ్ళకి తెగ నచ్చేస్తుందని చెప్పొచ్చు. దీన్ని కూడా మీరు ఖచ్చితంగా డీకెండ్ తీసుకొని, డీకెండ్ని అది కూడా ఒక 2-3 months అలా పక్కన పెట్టేసి, చీకటిగా ఉండే కబోర్డ్లో పక్కన పెట్టేసి, ఆ తర్వాత ఒక 4-5 సార్లు 10 సార్లు వాడి, కానీ నచ్చితే మాత్రం నేను చెప్తున్నా దీన్ని వదిలిపెట్టరు. సో ఇప్పుడు నేను అది స్టేజ్లో ఉన్నాను చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 year నౌ. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్రేగ్రెన్స్. మనకి ఇది అర్థం కావాలి, కానీ చాలా బాగుంటుంది. ఇది ఎయిర్లో చాలా బాగా స్మెల్ వస్తుంది. అన్నిట్లో కాదు, కొంచెం పలుకుగా, క్రీమీగా, సిట్రసెస్ పులుపుగా, వుడీనెస్ అన్నీ కంబైన్డ్గా వస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఫ్రేగ్రెన్స్. సో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇది మనం. సో ఇది కూడా మన సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ కాగలుగుతుంది, మనం యూనిక్గా స్మెల్ అవుతాం కూడా. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూసి నచ్చితే తీసుకోవచ్చు. రసాసి ఫతాన్, ఇట్ హ్యావ్ వెరీ గుడ్ రివ్యూస్. అగైన్ నేను చెప్పినట్టుగా ఇది ఫ్రాగ్ స్టాక్స్, ఫ్రాగాలిక్, విఫ్ కల్చర్లో ఈజీగా దొరికిపోతుంది. నాకు తెలిసి దీని కాస్ట్ కూడా 50 mlలో దొరుకుతుంది. సో ఇది అంతకుముందు 1000లో కూడా దొరికేది, ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ కాస్ట్లియర్ అయింది. మేబీ 1200 అలా దొరికిపోతుంది. సో మీరు కొంచెం మంచిగా ఆఫర్స్ ఉన్న టైంలో తీసుకుంటే. బట్ మహీంద్రా వాటిలో తీసుకోవద్దు, ఇది ఉంటాయి. ఈ మిడిల్ ఈస్టర్న్ బ్రాండ్స్వి చాలా డూప్లికేట్స్ ఉంటాయి. సో నేను చెప్పినట్టుగా నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రాగ్ స్టాక్, ఫ్రాగాలిక్ చాలా అథెంటిక్గా ఇస్తాయి. విఫ్ కల్చర్ కూడా అథెంటిక్ ఇస్తాయి మిడిల్ ఈస్టర్న్ బ్రాండ్స్వి. సో ఫ్రాగ్ స్టాక్లో మీకు క్లోన్ దీని మనకి డీకెన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో మీరు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే డీకెన్స్ ఇస్తారు. అండ్ విఫ్ కల్చర్లో కూడా ఈజీగా డీకెన్స్ తీసుకోవచ్చు. సో మీరు డీకెన్ తీసుకున్న తర్వాతే దెన్ ట్రై చేసి ఒరిజినల్ బాటిల్ తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ టుడేస్ ఫ్రేగ్రెన్స్, రసాసి ఫతాన్, వెరీ యూనిక్ ఫ్రేగ్రెన్స్. యా, మళ్ళీ ఇంకో వీడియోతో, ఇంకో ఫ్రేగ్రెన్స్తో, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.